యుఎస్లో ఇల్లు కొనడం అంటే అది ప్రతి ఒక్కరికి లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్. కానీ ఆ పర్టికులర్ డ్రీమ్ ఒక స్పెసిఫిక్ ఇష్యూ వల్ల కంప్లీట్ షాటర్ అయిపోయి అండ్ మీకు టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అయ్యే పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ పర్టికులర్ ఇష్యూ ఒకటి ఉంటుంది అని కూడా ఎవరికి తెలియదు. ఓకే, అండ్ ఈ ఇష్యూ కొత్త ఇల్లులకు రాదు అనుకుంటారు, కానీ కొత్త ఇల్లులు కట్టినప్పటి నుండి కూడా ఇష్యూస్ ఉంటాయి. ఓకే, అది మా పాత ఇంటికి అయిన ఎక్స్పీరియన్స్. అది సెల్లర్ డిస్క్లోజర్ డాక్యుమెంట్లో ఆల్రెడీ ఆ ఇష్యూ మెన్షన్ చేసి ఉంది, మైనర్ ఇష్యూ ఉంది అని. స్టిల్ మేము ఆ డాక్యుమెంట్ ఎప్పుడు చదవలేదు. సో అదేంటంటే ఫౌండేషన్ ఇష్యూస్. ఓకే, యుఎస్లో ఫౌండేషన్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఆల్సో పర్టికులర్గా టెక్సస్, అరిజోనా, కాలిఫోర్నియా అండ్ ఫ్లోరిడా, ఓక్లహోమా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మిడ్ వెస్ట్ స్టేట్స్లో ఎక్కువ ఇది పాసిబిలిటీ ఉంది. ఓకే, సో ఈ ఫౌండేషన్ ఇష్యూస్ అసలు ఎందుకు వస్తాయి ఈ పర్టికులర్ ఏరియాలో, అండ్ వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అండ్ దానివల్ల కొట్టే బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఏంటిది మీ ఇంటి ప్రైస్కి కానీ మీరు సెల్ చేయాలనుకున్నప్పుడు ఉన్న సిచ్యువేషన్ కానీ. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టే ట్యూన్డ్. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, నేను కన్స్ట్రక్షన్ ఆర్ వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నా, యూఎస్లో ఐటీ జాబ్ చేస్తుంది కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. బేసిక్గా మా ఫ్యామిలీ ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కే చేస్తున్నారు 20 to 30 or 40 yearsగా ఇండియాలో. అండ్ నేను నా చదువు మొత్తం త్రూఅవుట్ ద డ్యూరేషన్ కంప్లీట్ మేస్త్రి పని చేస్తూనే ఆ ప్రాసెస్లో ఉండి దాంతో ఫీజు కట్టుకొని చదువుకున్న లైఫ్ నాది. సో నాకు ఈవెన్ గోడలు కట్టడం ఇవన్నీ వచ్చు ఇండియాలో. సో ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ నాలెడ్జ్తో దీన్ని కంపేర్ చేసి చెక్ చేసి చెప్తున్నా. అండ్ ఆల్సో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఐడియా ఉండడం వల్ల నాకు ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు అనేది మోర్ ఇంట్రెస్ట్ ఉండి దాని మీద రీసెర్చ్ చేసి చెప్తున్న ఇన్ఫర్మేషను. సో బేసిక్గా ఫౌండేషన్ అనేది ఒక ఇంటికి బేస్ థింగ్. అది లేకపోతే మీ ఇల్లు అనేది ఉండదు. సో అది ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు మీ ఇల్లు అంత లాంగ్ రన్నింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు అంత రిటర్న్ వస్తుంది మీరు ఎప్పుడైనా సెల్ చేస్తే ఫ్యూచర్లో. సో యుఎస్లో హౌజెస్ని మన ఇండియాలో కట్టినట్టు పునాది వేసి లోపలికి బీమ్స్ కట్టి, ఓకే, ఆ కాంక్రీట్ వేసి కడతారు కదా ఆల్మోస్ట్ గుంత లోపలికి. సో అట్లా అనుకుంటే మాత్రం అదొక బిగ్గెస్ట్ మిస్టేక్. ఇక్కడ అసలు గుంతలు అనేది తోమే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ 50 ఏళ్ల క్రితం ఆగిపోయింది. ఓకే, యుఎస్లో 50 years బ్యాక్ వాళ్ళు ఆల్మోస్ట్ పునాదేసి దాని లోపల గుంతలు తోమి దానిలో బీమ్స్ వేసి దాన్ని సపోర్ట్ పెట్టేటోళ్ళు. అవి 50 years బ్యాక్. బట్ మోస్ట్ రీసెంట్ 50 yearsలో యుఎస్లో కట్టిన ప్రతి ఒక్క ఇల్లుని జస్ట్ డైరెక్ట్గా ఆన్ ద గ్రౌండ్, ఓకే, జస్ట్ కొంచెం మట్టిని సెట్ చేసేసి ఆ మట్టి మీద ఒక 5 to 10 inches థిక్నెస్ ఉన్న కాంక్రీట్ది మాల్తో చేసేసి దాని మీద డైరెక్ట్ ఇల్లు కడతారు. దాని వల్లనే మేజర్గా ఫౌండేషన్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, పర్టికులర్గా ఈ టెక్సాస్లో యాక్చువల్లీ చెప్పాలంటే నెంబర్ 1 స్టేట్ ఏదంటే టెక్సాస్, దెన్ అరిజోనా, ఫ్లోరిడా అండ్ కాలిఫోర్నియా. ఎందుకంటే అక్కడ అర్త్క్వేక్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. సో దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఈ పర్టికులర్ స్టేట్స్లో మేజర్గా క్లే సాయిల్ ఉంటుంది. క్లే సాయిల్ వర్షం పడ్డప్పుడేమో వాటర్ వల్ల ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, అండ్ ఒకవేళ డ్రౌట్ ఉన్న సిచ్యువేషన్లో, ఎందుకంటే టెక్సాస్లో ఒక్కోసారి టూ మచ్ వర్షం పడుతుంది ఒక ఇయర్ ఏమో కంప్లీట్ డ్రౌట్ ఉంటుంది. ఓకే, ఐ థింక్ 2 to 3 years బ్యాక్ 2023లో అనుకుంటా కంటిన్యూస్గా 100+ degrees టెక్సాస్లో మోర్ దాన్ 2 months ఉంది కంటిన్యూస్గా. సో అట్లాంటప్పుడు ఏంటంటే మళ్ళీ అది దగ్గరకు వచ్చేస్తుంది. దీనివల్ల ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ మళ్ళీ కొలాప్స్ అవుతూ ఉంటుంది కదా, దానివల్ల ఫౌండేషన్ ఇష్యూస్ వస్తాయి పర్టికులర్గా. కానీ సమ్ టైమ్స్ వాళ్ళు ఇల్లు కట్టినప్పుడే, అంటే వాళ్ళు ఫౌండేషన్ వేసినప్పుడే కొత్త ఇంట్లకి ఆల్రెడీ ఫౌండేషన్ ఇష్యూ ఆల్రెడీ ఉండుంటుంది. ఓకే, ఫౌండేషన్ ఇష్యూ అంటే బేసిక్గా ఒక క్యాల్కులేషన్ ప్రకారం చెప్పాలంటే, అంటే సివిల్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేంటంటే మనకి స్లాబ్ వేస్తారు కదా 4 sides ఉంటుంది. ఓకే, మోస్ట్లీ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఓకే, దాన్ని వేసే ముందు ఫస్ట్ కిందున్న గ్రౌండ్ మీద ఉన్న మట్టిని కొంచెం పైకని, ఓకే, ఎందుకంటే వర్షం పడితే ఆ వాటర్ మొత్తం మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఫస్ట్ కొంచెం మట్టిని ఇట్లా పైకి అని చెప్పేసి ఆ మట్టిని పెట్టేసి దాని మీద ఇట్లా
ఒక రెక్టాంగిల్ షేప్లో ఆ పర్టికులర్ కాంక్రీట్ తీస్తారు. ఓకే, దానిలో కూడా మోస్ట్ రీసెంట్ టైంలో బిల్డర్స్ ఎట్లా తయారయ్యారంటే, ఎక్కడైతే మీరు ఎక్కువ హెవీ వెయిట్ ఆబ్జెక్ట్స్ పెట్టే పాసిబిలిటీ ఉందో ఇంట్లో, అక్కడ 10 ఇంచెస్ వేస్తున్నాడు. 10 ఇంచెస్ ఓకే, గ్రౌండ్ స్లాబ్. అండ్ ఎక్కడైతే మనము లివింగ్ రూమ్లో అక్కడక్కడ మనం ఖాళీగా వెయిట్ పెట్టకుండా ఉంటాం కదా, అక్కడేమో లిటరలీ 5 ఇంచెస్ వేస్తున్నాడు. అండ్ గరాజ్ లోపల, ఎందుకంటే కార్ వెహికల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కార్ల వెయిట్ అక్కడ మళ్ళీ 10 ఇంచెస్ వేస్తున్నాడు. అండ్ బాత్రూమ్లలో అక్కడెక్కడేమో మళ్ళీ 5 ఇంచెస్ వేస్తున్నాడు. దీనివల్ల చాలా హెడేక్ అవుతుంది. అట్లీస్ట్ వీళ్ళు ఆ గ్రౌండ్ మీద పునాది వేయకుండా, అంటే లోపలికి బీమ్స్ పెట్టకుండా పైన స్లాబ్ వేసినా ఓకే, కానీ టోటల్ ప్లేస్ మొత్తాన్ని అట్లీస్ట్ 10 ఇంచెస్ థిక్నెస్తో చేస్తే పెడితే బెటరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎడ్జ్లో మనకి 4 ఎడ్జెస్లో మనకు కనిపించేదేమో 10 ఇంచెస్ పెట్టి, లోపలికి వచ్చేసరికి మనం ఎక్కడెక్కడ వెయిట్ పెడతామో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు తగ్గించేస్తున్నారు థిక్నెస్. ఎందుకు అంటే వాళ్ళు మనీ సేవ్ చేసుకోవడానికి. పర్టికులర్గా ఇట్లాంటి ఇల్లులు కట్టింది ఆఫ్టర్ కోవిడ్ చాలా థింగ్స్కి షార్టేజ్ వచ్చి, ఓకే, కట్టిన ఇల్లు మెజారిటీ ఆఫ్ ద ఇల్లు ఆల్మోస్ట్ ఇట్లాంటి తక్కువ సిమెంట్ కాదు, మిక్సర్ కరెక్ట్గా ఉంటుంది కానీ థిక్నెస్, ఓకే, ఆ థిక్నెస్ ఎంటైర్ ఫ్లోర్కి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాపర్గా వేయలేదు. సో దానివల్ల ఫౌండేషన్ ఇష్యూస్ మోస్ట్ రీసెంట్ 5 years ఇళ్ళకి ఎక్కువ ఉన్నాయి. బట్ ప్రీవియస్గా కూడా ఉన్నాయి, ఎందుకంటే టెక్సాస్లో ఉన్న ల్యాండ్ సిచ్యువేషన్ వల్ల, ఆ క్లే సాయిల్ వల్ల. ఆల్సో ఈ ఫౌండేషన్ ఇష్యూస్ని మనకి ఇల్లు కొత్తగా బ్రాండ్ న్యూ హౌస్ కొన్నప్పుడు 10 years వారంటీలో స్ట్రక్చరల్ వారంటీ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చరల్ వారంటీలో మనము బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓకే, నేను నా పాత ఇంటికి సేమ్ ఇష్యూ వచ్చింది. 10 years కాకముందు నేను బిల్డర్ దగ్గరికి వెళ్ళిన, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు ఒక సివిల్ ఇంజనీర్ని పంపించి ఇన్స్పెక్షన్కి, ఓకే, వాళ్ళు ఫౌండేషన్ ఇష్యూని ఫిక్స్ చేయాలి అంటే, ఓకే, బిల్డర్ 10 years లోపల బిల్డర్ ఫిక్స్ చేయాలి అంటే వాళ్ళకు ఒక నామ్ ఉంది. అదేంటంటే, మన గ్రౌండ్ స్లాబ్ ఉంటుంది కదా, దానిలో ఏ కార్నర్ నుండి అయినా సరే, కార్నర్ అని కాదు, ఎనీ ప్లేస్ సెంటర్లో కూడా ఎక్కడి నుండి అయినా సరే 10 feet డిస్టెన్స్లో, ఓకే, ఒక సైడ్ నుండి 10 feet, ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర 10 feet డిస్టెన్స్లో, ఓకే, ఒక సైడు నుండి ఇంకో ఎడ్జ్కి 1 inch, ఓకే, 1 inch ఆర్ మోర్ డౌన్ ఉంటాయి. అర్థమైంది కదా? ఎక్కడి నుండి అయినా సరే టోటల్ గ్రౌండ్ స్లాబ్లో, ఓకే, ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి మోర్ దాన్ 1 inch డౌన్ ఆర్ అప్ ఉంటే, ఓకే, అప్పుడు మాత్రమే ఫౌండేషన్ ఇష్యూ అని వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు బిల్డరు ఫిక్స్ చేస్తాడు. ఓకే, 10 years తర్వాత ఇష్యూ అయితే మనమే చేసుకోవాలి. అండ్ 10 years బిఫోర్ అయినా కూడా అది 1 inch కంటే ఎక్కువ లేకపోతే వాళ్ళు ఫిక్స్ చేయరు. ఇప్పుడు మీకు ఫౌండేషన్ ఇష్యూ వచ్చింది, అది లెస్ దాన్ 1 inch ఉంది, కానీ లెస్ దాన్ 1 inch ఉన్నప్పుడు మీకు అట్లీస్ట్ 0.5 inch క్రాస్ అయింది అంటే మీకు గోడలకి క్రాక్స్ వస్తాయి. అండ్ మీ డ్రైవ్ వేలో ఖచ్చితంగా క్రాక్ వస్తుంది. ఓకే, అండ్ ఆ పర్టికులర్ స్లాబ్ ఉంటుంది కదా, దాని ఎడ్జస్ట్లో అక్కడిక్కడ మీకు క్రాక్లు కనిపిస్తాయి. ఓకే, మీరు ఈ అర్లీ సైన్స్ చాలా క్లియర్గా తెలిసిపోతాయి ఆ ఫౌండేషన్ ఇష్యూ వచ్చిందా లేదా అనేది. అండ్ ఆ అర్లీ సైన్స్ ఏంటివి అండ్ దాన్ని రాకుండా ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పున్నా, చూడండి. సో ప్రజెంట్ అర్థమైంది కదా, ఎనీ 10 feetకి గ్రౌండ్ మీద మోర్ దాన్ 1 inch ఉంటే, మోర్ దాన్ 1 inch డిఫరెన్స్, హైట్ డిఫరెన్స్ వస్తేనే మీ బిల్డరు అది ఫిక్స్ చేస్తాడు. ఒకవేళ వాడు ఫిక్స్ చేయలేదు అంటే 1 inch కంటే ఎక్కువ కాకపోతే మీ ఇంటికి ఏం కాదా అని అనుకోవద్దు, అంత సీన్ లేదు. మాది లెస్ దాన్ 1 inch 0.5 ఉన్నప్పుడే మా ఇంట్లో చాలా క్రాక్స్ వచ్చినాయి. సో మేము సెల్ చేయడానికి చాలా హెడేక్ అయ్యి మేము చాలా లాస్లో అమ్మాం మా పాతిల్లోని. ఓకే, అట్లీస్ట్ సింపుల్ చెప్పాలంటే $100,000 డౌన్లో అమ్మాల్సి వచ్చింది ఆ ఫౌండేషన్ ఇష్యూ వల్ల. ఫర్ సపోజ్ మీరు ఇల్లుని 600 కొన్నారు, క్రాక్స్ వచ్చినాయని నోటీస్ చేశారు, మీరు రైట్ అవే అమ్మినా కూడా మీకు $100,000 దాకా ఈజీగా లాస్ అవుతుంది. ప్లస్ మళ్ళీ రియల్టర్స్కి, బయర్ రియల్టర్కి, సెల్లర్ రియల్టర్కి పే చేయాలి. సో వీటి వల్ల మీకు కంప్లీట్ లాస్. ఓకే, అందుకని ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఒకవేళ మీకు ఈ ఫౌండేషన్ ఇష్యూ వచ్చింది అండ్ బిల్డర్ ఫిక్స్ చేయట్లేదు, ఎందుకంటే అది మోర్ దాన్ 1 inch లేదు ఇష్యూ, బట్ క్రాక్స్ కనిపిస్తున్నాయి మీ వాల్లో. ఓకే,
సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని ఫిక్స్ చేయడానికి కాస్ట్ లిటరలీ ఒకవేళ మైనర్ అయితే $1,000 అయిపోతుంది, జస్ట్ మైనర్ అయితే. ఎందుకంటే వాళ్ళు బయట ఇక్కడైతే కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ ఉందో ఆ ఎడ్జెస్. ఒకవేళ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫౌండేషన్ మూమెంట్ అనేది డౌన్ అయింది, ఎడ్జెస్లో అయింది అనుకో, ఓకే, 4 కార్నర్స్లో మచ్ బెటర్, అది మచ్ సేఫర్, ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఎందుకంటే అది ఆల్రెడీ బయటకు ఉన్న ప్లేస్ కాబట్టి కొంచెం మట్టిని లోపలికి నూకేస్తే కొంచెం పైకి షిఫ్ట్ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఒకవేళ ఆ ఫౌండేషన్ లోపలికి వెళ్ళడం అనేది మిడిల్ ఆఫ్ ద హౌస్లో అయిందనుకో, వాళ్ళకి అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద హౌస్ కిందకి గ్రౌండ్కి వెళ్ళి మోర్ మట్టిని పుష్ చేసి దాన్ని పైకి లాగాలి ఇల్లుని. సో అది వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో వాటికి సంబంధించి అసలు కాస్ట్ ఎంత అయితే అనేది క్లియర్గా చెప్తాను. ఒకవేళ మైనర్ అనుకో $1,000 అయిపోతుంది, ఓకే. అట్లీస్ట్ రీజనబుల్ అయితే $10,000. కానీ ఒకవేళ ఇంటి సెంటర్లో డౌన్ అయ్యింది అంటే మాత్రం అది మినిమం $50,000 అవుతుంది, ఓకే. ఆ $50,000 ఇన్సూరెన్స్ కవర్ చేయదు, హోమ్ ఇన్సూరెన్స్, అండ్ ఆబ్వియస్గా బిల్డర్ ఇవ్వడు. సో మీ ఓన్ పాకెట్ నుండి $50,000 పెట్టుకోవాలి, ఓకే. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇల్లుని సేల్ చేయడానికి ఫిక్స్ అయిపోయి ఉంటారో, మీరు సెల్ చేసేటప్పుడు మీరు మ్యాండేటరీగా ఈ ఫౌండేషన్ ఇష్యూ వచ్చింది, మేము దీన్ని ఫిక్స్ చేసామనే ఇన్ఫర్మేషన్ని బయ్యర్కి కంపల్సరీ చెప్పాలి, ఓకే. ఒకవేళ మీరు $50,000 పెట్టి మీరు ఆ ఫౌండేషన్ ఇష్యూ ఫిక్స్ చేసి ఆ బయ్యర్కి చెప్పినా కూడా ఆ బయ్యర్కి ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఓకే. ఏమో మళ్ళీ వస్తే మళ్ళీ మేము $50,000 కట్టుకోవాలా, మనకు ఎందుకు ఈ హెడేక్ అని ఇల్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లము. అందుకని మీకు ఎప్పుడైతే అర్లీ సైన్స్ వస్తాయో రైట్ అవే యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్, ఓకే. ఇఫ్ యూ డోంట్ టేక్ డెసిషన్ రైట్ అవే యాజ్ సూన్ యాజ్ యూ స్టార్ట్ సీయింగ్ దిస్ క్రాక్స్ అండ్ ఆల్, నువ్వు కంప్లీట్గా వాటర్లో మునిగిపోవాల్సిందే. సో కాబట్టి ఇల్లు కొనడం అనేది అంత ఈజీ కాదు, అంత సింపుల్ కాదు యూఎస్లో. సో చాలా జాగ్రత్తలుగా ఆలోచించి చాలా థింగ్స్ని థింక్ చేసి కొనాలి. లేకపోతే ఇట్లాంటి ఫౌండేషన్ ఇష్యూ వచ్చింది అంటే మాత్రం మీ లైఫ్ ఆల్మోస్ట్ 2 to 3 years ఆఫ్ శాలరీ మొత్తం అవుట్ అయిపోతుంది.